నమస్కారం. పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే వాళ్లలో దేవుడిచ్చిన ఒక టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని మనం కనిపెట్టాలి. అది ఎంత ముఖ్యం, అసలదెలా వాళ్ల జీవితాన్ని మార్చేస్తుందో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వావ్! ఎంత మంచి మాట కదా ఇది! ప్రతి బిడ్డ ఒక విత్తనంలాంటివాడు. సరైన కేర్ తీసుకుంటే చాలు ఓ పెద్ద చెట్లా ఎదుగుతాడు. మన టాపిక్కి ఇదే కరెక్ట్ పాయింట్. ప్రతి చిన్నారిలోనూ ఓ పెద్ద శక్తి దాగి ఉంటుంది. అచ్చం విత్తనంలో ఓ మహావృక్షమున్నట్టే. మనం చెయ్యాల్సిందల్లా దాన్ని జాగ్రత్తగా పెంచి పోషించడమే. సరే, ఇంక మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. చూడండి, ప్రతి బిడ్డలోనూ ఏదో ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. అది బయటపడాలని ఎదురుచూస్తుంటుంది. మరి దాన్ని మనం ఎలా గుర్తించాలి, ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ దైవప్రదత్త ప్రతిభ లేదా గాడ్ గిఫ్ట్ టాలెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మనం నేర్చుకునేది కాదు, పుట్టుకతోనే వస్తుంది. లోపల సహజంగా ఉండే స్కిల్ అన్నమాట. దీన్ని గనక మనం కరెక్ట్ టైంలో పట్టుకోగలిగితే వాళ్ల ఫ్యూచర్కి అదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినట్టే. అయితే అసలు పాయింట్కి వద్దాం. పిల్లలో దాగి ఉన్న ఈ టాలెంట్ని కనిపెట్టడం ఎలా? దానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. అన్నింటికన్నా మొదటిది, చాలా ముఖ్యమైనదేంటంటే అబ్జర్వేషన్. అంటే పిల్లల్ని గమనించడం. ఇది నిజంగా ఒక ఆర్ట్ లాంటిది. వాళ్ళని కాస్త శ్రద్ధగా గమనిస్తే చాలు, బోలెడు విషయాలు మనకర్థమవుతాయి. పిల్లలు ఏ పనిలో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారో చూడాలి. అంటే వాళ్ళు దేంట్లో ఎక్కువసేపు మునిగిపోతున్నారు. ఉదాహరణకు, కొందరు గంటల తరబడి పాటలు పాడుతూనే ఉంటారు, మరికొందరు డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, ఇంకొందరైతే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్తో ఆడుకుంటారు. వాళ్ళు ఏ పని చేస్తున్నప్పుడు టైం కూడా చూసుకోకుండా హ్యాపీగా ఫీలవుతున్నారో అదే వాళ్ల టాలెంట్కి ఫస్ట్ సైన్ అన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుసా? పిల్లలడిగే ప్రశ్నలను బట్టి కూడా వాళ్ల మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదెందుకు అలా జరుగుతోంది, ఇదెలా పనిచేస్తుంది అని ఎక్కువగా అడుగుతున్నారనుకోండి, వాళ్లలో ఒక సైంటిస్ట్ లేదా ఒక రీసెర్చర్ దాగి ఉన్నాడని మనం అనుకోవచ్చు. ఇంకా గేమ్స్ విషయానికొద్దాం. ఆటలు అనేవి వాళ్ల టాలెంట్ను బయటపెట్టే ఒక ల్యాబ్ లాంటివి. ఒక్కసారి గమనించండి, ఆడుకునేటప్పుడు మిగతా పిల్లల్ని లీడ్ చేస్తున్నారా? అప్పుడు వాళ్లలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని అర్థం. లేదా చాలా ఫాస్ట్గా, యాక్టివ్గా ఆడుతున్నారా? బహుశా స్పోర్ట్స్ టాలెంట్ ఉండొచ్చు. లేదా ఎప్పటికప్పుడు కొత్త కొత్త గేమ్స్ కనిపెడుతున్నారా? అది వాళ్ల క్రియేటివిటీకి ఒక నిదర్శనం. సరే, గమనించడం ఒక ఎత్తైతే దాన్ని ప్రోత్సహించడం ఇంకో ఎత్తు. ఊరికే చూస్తూ ఉంటే సరిపోదు కదా, ఆ టాలెంట్ని యాక్టివ్గా ఎంకరేజ్ చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఏం చేయాలంటే వాళ్ల కోసం చిన్న చిన్న యాక్టివిటీస్ లేదా కాంపిటీషన్స్ పెట్టాలి. ఉదాహరణకు, స్టోరీ చెప్పమనడం, పాట పాడించడం, డ్రాయింగ్ వేయించడం, లేదా సింపుల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం. ఇలా చేసినప్పుడు వాళ్లు దేంట్లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నారో మనకు ఈజీగా తెలిసిపోతుంది. అదే వాళ్ల స్ట్రెంగ్త్. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. పిల్లలు ఏదైనా ఒక పని బాగా చేశారనుకోండి, వెంటనే మెచ్చుకోవాలి, మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆ చిన్న మెచ్చుకోలు వాళ్లలో ఎంత కాన్ఫిడెన్స్ నింపుతుందో తెలుసా? వాళ్ల టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అదే పెద్ద మోటివేషన్ అవుతుంది. అయితే ఈ టాలెంట్ని కనిపెట్టే పని ఒక్క పేరెంట్స్దే కాదు, ఇది అందరూ కలిసి చేయాల్సిన పని, ఒక టీం వర్క్ లాంటిది. ఇక్కడే టీచర్స్, పేరెంట్స్ కలిసి పనిచేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్లో వాళ్ల బిహేవియర్, వాళ్ల లెర్నింగ్ స్టైల్ అంతా టీచర్స్ గమనిస్తారు. ఇంట్లో వాళ్ల న్యాచురల్ బిహేవియర్ పేరెంట్స్కి తెలుస్తుంది. ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడే మనకు ఆ చిన్నారి టాలెంట్ గురించి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. సరే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇంతా చేసి దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? మళ్ళీ మనం మొదట చెప్పుకున్న ఆ విత్తనం కథ దగ్గరికే వెళ్దాం. చూశారు కదా, ఒక చిన్న విత్తనంగా స్టార్ట్ అయిన జర్నీ కరెక్ట్ టైంలో టాలెంట్ను గుర్తించి దానికి ఎంకరేజ్మెంట్ అనే నీళ్లు పోస్తే అది సక్సెస్ అనే ఓ పెద్ద మహావృక్షంగా ఎదుగుతుంది. అప్పుడు వాళ్ల లైఫ్ చాలా హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉంటుంది. చివరగా ఒక్క ప్రశ్న. ప్రతి బిడ్డలోనూ ఒక అద్భుతమైన టాలెంట్ అనే విత్తనం దాగి ఉంది. మరి ఆ విత్తనాన్ని వెతికి, దానికి నీళ్లు పోసి ఒక పెద్ద చెట్టుగా మార్చడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఆలోచించండి.